వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఎన్టీఆర్ నటించిన సింహబలుడు, కృష్ణ నటించిన సింహగర్జన చిత్రాలు దాదాపు ఒకే సమయంలో నిర్మాణం జరుపుకొని 15 రోజుల తేడాతో 2 విడుదలయ్యాయి. అయితే ఈ 2 చిత్రాలు ఎన్టీఆర్, కృష్ణ సొంత చిత్రాలు కాకపోవడం ఇక్కడ గమనార్హం. పోటాపోటీగా నిర్మాణం జరుపుకుని ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలను, అటు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ఈ 2 చిత్రాల నిర్మాణం, వాటి వెనుకనున్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పాతాళ భైరవి ఈ చిత్రంతో జానపద కథానాయకుడిగా తెలుగువారికి ఎంతో దగ్గరయ్యారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఎన్నో జానపద చిత్రాల్లో నటించి వాటికి ఒక నూతన వరవడి ఏర్పరిచారు ఎన్టీఆర్. ఆయన నటించిన చివరి జానపద చిత్రం సింహబలుడు. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా భారీ వ్యయంతో సరికొత్త నేపథ్యంలో తయారైన జానపద చిత్రం ఇది. 55 ఏళ్ల వయసులో కూడా రామారావు ఎంతో చలాకీగా నటించారు. అలాగే దర్శకుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఏకైక జానపద చిత్రం ఇదే. ఆ రోజుల్లోనే 42 లక్షల వ్యయంతో సింహబలుడు చిత్రం రూపుదిద్దుకుంది. సినిమాస్కోపులో కలర్లో రూపుదిద్దుకున్న చిత్రమిది. సరిగ్గా అదే సమయంలో నటుడు గిరిబాబు హీరో కృష్ణతో సింహగర్జన చిత్రం ప్రారంభించారు. ఎన్టీఆర్, కృష్ణల మధ్య మాటలు లేని తరుణం అది. దానవీరశూరకర్ణ, కురుక్షేత్రం, పోటాపోటీ చిత్రాల నిర్మాణం తరువాత వారిద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగింది. అటువంటి సమయంలో దగ్గర పోలికలు కలిగిన సింహబలుడు, సింహగర్జన పేర్లతో చిత్రాలు ఒకే సమయంలో తయారవుతుండటంతో మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. 2 మాస్ ఎలిమెంట్స్ కలిగిన జానపద చిత్రాలు కావడంతో ఒకదానికి పోటీగా మరొకటి తయారవుతుందని ప్రచారం అటు పరిశ్రమలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ మొదలైంది. దీనివల్ల ఇద్దరు హీరోల అభిమానుల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. దానికి తోడు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా అదే కథతో కృష్ణను హీరోగా పెట్టి గిరిబాబు పోటీగా మరో జానపద చిత్రం తీస్తున్నాడు అని అభిప్రాయం ఎన్టీఆర్ వర్గంలో ఏర్పడటంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఆర్టిస్టుగా ఎదుగుతున్న దశలో తనకు ఇలాంటి కాంట్రవర్సీ అనవసరమనిపించి డైరెక్టుగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి అసలు విషయం ఆయనకు చెప్పాలని నిర్ణయించుకొని ఓ రోజు ఉదయం 6 గంటలకు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు గిరిబాబు. ఆ సమయంలో ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు, ఆయన బావమరిది రుక్మాంగదరావు, అట్లూరి పుండరీకాక్షయ్య, అశ్విని దత్ అక్కడే ఉన్నారు. ఎన్టీఆర్ మేకప్ రూంలో ఉన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా హఠాత్తుగా అక్కడికి వచ్చిన గిరిబాబును చూడగానే వీరంతా ఆశ్చర్యపోయారు. మనకు పోటీగా సింహగర్జన తీస్తున్న గిరిబాబు ఇక్కడికి వచ్చాడేమిటి అనే భావం వారి ముఖాల్లో కనిపించింది. గిరిబాబు వీరందరికీ వినయంగా నమస్కరించగానే రాబావయ్యారా అని ఆహ్వానించారు త్రివిక్రమరావు. కాసేపటికి మేకప్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ బయటకు వచ్చారు. గిరిబాబును చూడగానే ఆయన కూడా షాక్ అయ్యారు. అయినా వెంటనే తేరుకునేం బ్రదర్ బావున్నారా అని పలకరించి ఆఫీస్ రూంలోకి వెళ్లిపోయారు ఎన్టీఆర్. కాసేపటికి కబురు చేస్తే గిరిబాబు లోపలికి వెళ్లారు. తను వచ్చిన పని వివరంగా ఆయనకు చెప్పారు. మీ సినిమా కథ నా సినిమా కథ ఒకటేనని అందరూ అనుకుంటున్న మాట నిజం కాదు సార్. మీ సినిమాలో మీరే సోలో హీరో, నా సినిమాలో 2 హీరోలు అని తన కథ సినాప్సిస్ చెప్పేశాడు గిరిబాబు. ఎన్టీఆర్ ఓపికగా అంతా విన్నారు. దీనికి మాకు మా కథకు పోలికలు లేవు, మరి నాతో ఎందుకలా చెప్పారు? ఎనీవే గో అహెడే బ్రదర్, డోంట్ కాంప్రమైజ్, సినిమా బాగా తీయండి, ఆల్ ది బెస్ట్ అని గిరిబాబు భుజం తట్టారు ఎన్టీఆర్. ఆ తరువాత తన షూటింగ్ ఏర్పాటులో గిరిబాబు నిమగ్నమయ్యారు. సింహగర్జనలో హీరోయిన్గా వాణిశ్రీని అనుకొని ఆమెను సంప్రదించారు కూడా. అయితే తను సింహబలుడు చిత్రంలో నటిస్తున్నానని, ఒకే సమయంలో 2 జానపద చిత్రాల్లో నటించలేనని వాణిశ్రీ చెప్పడంతో అప్పుడు మరొకరిని హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. పోటీ చిత్రంగా ప్రచారం జరగడంతో ప్రతి విషయంలోనూ సింహబలుడిని పోల్చి చూస్తారనే భయంతో నిర్మాణపరంగా గిరిబాబు ఎక్కడా రాజీపడలేదు. సింహబలుడు షూటింగ్ కోసం మైసూర్లోని లలితామహల్ ప్యాలెస్ ముందున్న విశాలమైన ఖాళీ స్థలంలో 8 లక్షల రూపాయల వ్యయంతో ఎరీనా సెట్ వేసి అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సింహగర్జన షూటింగ్ హార్స్లీ హిల్స్ పక్కనే ఉన్న పటువారిపల్లిలో జరిగింది. అక్కడ 3 భారీ సెట్స్ వేసి సన్నివేశాలను చిత్రీకరించారు. ఆంగ్ల చిత్రం బెన్హర్లోని ఎరీనా సెట్లో చిత్రీకరించిన చారియట్ రేస్ ప్రేరణతో ఈ సినిమాలో కూడా ఎరీనా సెట్ వేసి ఆ సన్నివేశాలను ఎంతో థ్రిల్లింగ్గా చిత్రీకరించారు. ఇందుకోసం చాలా కెమెరాలు ఉపయోగించడం విశేషం. సింహబలుడులోనూ సింహగర్జనలోనూ
విలన్గా మోహన్ బాబు నటించడం గమనార్హం. శరత్ బాబు మరో విలన్గా నటించారు. సింహబలుడు కోసం బెంగళూరులో భారీ సెట్ వేస్తున్నారని తెలియడంతో దానికి ఏమాత్రం తగ్గకుండా ఉండాలని జైపూర్ వెళ్లి అక్కడి కోట్లో షూటింగ్ చేశారు గిరిబాబు. చిత్రంలోని ముఖ్య తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను, భారీ ఎత్తున యుద్ధ సన్నివేశాలను జైపూర్లో చిత్రీకరించారు. 28 లక్షల వ్యయంతో సింహగర్జన చిత్రం రూపుదిద్దుకుంది. సింహబలుడు చిత్రం 1978 ఆగస్టు 11న విడుదలైంది. ఆ తరువాత సరిగ్గా 15 రోజులకు సింహగర్జన విడుదలైంది. సింహబలుడు చిత్రానికి దాదాపు 40 లక్షలు ఖర్చు అయ్యాయి. బెంగళూరులో వేసిన ఎరీనా సెట్కే 17 లక్షల ఖర్చు పెట్టారు నిర్మాత డాక్టర్ డివిఎన్ రాజు. ఈ చిత్రానికి మొదటి వారం 25 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్య కేంద్రాల్లోని మెయిన్ థియేటర్స్లో ఈ 2 చిత్రాలు ఎన్నేసి రోజులు ఆడేయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ వెంకటేశ్వర థియేటర్లో సింహబలుడు 56 రోజులు ఆడితే సంఘంలో విడుదలైన సింహగర్జన 32 రోజులు ఆడింది. సికింద్రాబాద్లోని చిత్రాల్లో సింహబలుడు 42 రోజులు, పారడైజ్లో సింహగర్జన 12 రోజులు ఆడాయి. విజయవాడలోని అప్సర థియేటర్లో సింహబలుడు 56 రోజులు, శ్రీరామ టాకీస్లో సింహగర్జన 50 రోజులు ప్రదర్శితమయ్యాయి. విశాఖపట్నం నవరంగ్లో సింహబలుడు 47 రోజులు, పూర్ణాలో 27 రోజులు సింహగర్జన ఆడాయి. గుంటూరు కృష్ణమహల్లో సింహబలుడు 56 రోజులు, లిబర్టీలో 21 రోజులు, కృష్ణ పిక్చర్స్ ప్యాలెస్లో 20 రోజులు సింహగర్జన ఆడాయి. కాకినాడలోని పద్మప్రియలో సింహబలుడు 41 రోజులు, ఆనంద్లో సింహగర్జన 27 రోజులు ప్రదర్శితమయ్యాయి. నెల్లూరులోని కనకమహల్లో సింహబలుడు 56 రోజులు, రంగమహల్లో సింహగర్జన 27 రోజులు ఆడాయి. శ్రీకాకుళం సూర్యమహల్లో సింహబలుడు 50 రోజులు, రామకృష్ణలో సింహగర్జన 20 రోజులు ఆడాయి. ఏలూరులోని రమ్మమహల్లో సింహబలుడు 42 రోజులు, వెంకటేశ్వరలో సింహగర్జన 29 రోజులు ఆడాయి. తిరుపతిలోని బాలాజీలో సింహబలుడు 37 రోజులు, పళనిలో సింహగర్జన 27 రోజులు ఆడాయి. కడపలో రమేష్ థియేటర్లో సింహబలుడు 33 రోజులు, అప్సరలో సింహగర్జన 14 రోజులు ఆడాయి. సో ఎన్టీఆర్ సింహబలుడు ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. అలాంటి కథతోనే 2 వారాల తర్వాత వచ్చిన హీరో కృష్ణ సింహగర్జన చిత్రం కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. సో చూశారుగా, ఈ 2 ఫిలిమ్స్లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కామెంట్ చేయండి.